Hi Andy, I am Govindar Reddy. I am CEO of Dr. Bridge Abroad MBBS Consultancy Services. I am a professional education consultant and career counselor. So today's topic was sir MBBS in Germany. So మనకి ఎక్కువ మంది వచ్చరికి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సార్ జర్మనీ గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి సార్. అండ్ జర్మనీలో ఉన్న బడ్జెట్ ఎంత అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడుగుతున్నారు సార్. సో ఆ జర్మనీ గురించి రోజు క్లారిటీ తీసుకుందాం. మనకి ఎందుకంటే ఎక్కువగా జర్మనీ ఎంబీబీఎస్ పీజీ, ఎంబీబీఎస్ ప్లస్ పీజీ అక్కడ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మనకి ఎక్కువగా ఉంటుంది. ఎక్సెప్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుంది ఎంబీబీఎస్ మొత్తం. అండ్ పీజీతో పాటు కూడా మనకి ఇంకో పాయింట్ ఏంటంటే ఎంబీబీఎస్ ప్లస్ పీజీ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ. దాంతోపాటు వచ్చేసరికి మనకి పార్ట్ టైం జాబ్స్ కూడా అలౌ చేస్తారు. సో తద్వారా ఏంటంటే మన మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ కూడా జర్మనీలో ఏంటంటే తగ్గించుకోవచ్చు అని చెప్తుంటారు. బట్ వాట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్స్? ఒకసారి రియల్ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకుందాం, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు సార్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. అంత బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. హౌ టు సెలెక్ట్ ద టాప్ మెడికల్ యూనివర్సిటీ, హౌ టు సెలెక్ట్ ద టాప్ కంట్రీస్, సెలక్షన్ ఆఫ్ కంట్రీస్ కానీ, సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీస్ కానీ, రియల్ ఫ్యాక్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ యుక్రెయిన్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇన్ ఫిలిపీన్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, కిర్గిస్తాన్ కానీ, బడ్జెట్ ఏంటి, వాట్ ఇస్ వాట్ అని రియల్ ఫ్యాక్ట్స్. సో కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు మనం నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్పాము. అలానే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నేను ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా సార్. ఎవ్రీ ఇయర్ ఇండియా నుండి 25,000 మెంబర్స్ అబ్రాడ్ వెళ్తుంటారు. డిఫరెంట్ కంట్రీస్, అప్రాక్స్గా 15 to 20 కంట్రీస్ నుండి మన ఇండియా నుండి 15 to 20 కంట్రీస్ ఎంబీబీఎస్ ఆఫర్ చేసే కంట్రీస్ వెళ్తున్నారు. అప్రాక్స్గా 25,000 మెంబర్స్ అప్ టు 450 మెడికల్ యూనివర్సిటీస్, అప్పుడు చూసిన 450 మెడికల్ కాలేజ్కి వెళ్తున్నారు. దాంట్లో మీకు రియల్ ఫ్యాక్ట్స్కి వెళ్తే సార్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఎవ్రీ ఇయర్ 25,000 మెంబర్స్ వెళ్తే ఓన్లీ 3 to 5,000 మెంబర్స్ మాత్రమే ది బెస్ట్ మెడికల్ కాలేజెస్, ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ అండ్ ది బెస్ట్ కంట్రీస్ కంప్లీట్గా ఎంబీబీఎస్ ఏ బ్యారియర్స్ లేకుండా డైరెక్ట్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఓన్లీ ఒక 4 to 5,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అంటే అర్థం చేసుకుంటే రిమైనింగ్ 20 to 21,000 మెంబర్స్ వచ్చేసరికి రాంగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం, రాంగ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం, రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవడం, రాంగ్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఒక కంట్రీ సెలెక్షన్లో మనకు పర్ఫెక్ట్గా చేయగలిగితే ఆ తర్వాత ఫస్ట్ మన అబ్రాడ్ వెళ్ళే ముందు కంట్రీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫిలిపీన్స్ ఉంది, దేర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు సెంట్రల్ అమెరికా ఉంది, అమెరికా వెళ్తారా? క్యామిచ్ అప్రూవల్ ఉండాలి. యుక్రెయిన్ ఉంది, యుక్రెయిన్లో క్రాక్ 1, క్రాక్ 2 ఎగ్జామ్స్, ఐఫామ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా ఒక కంట్రీ వెళ్ళే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. అదే చాలా మేజర్ టాస్క్ అనమాట ఈ కాంపిటేటివ్ వరల్డ్లో. సో మనం ఏంటి ఎంబీబీఎస్ వరకు ఓన్లీ అబ్రాడ్ వెళ్ళడం అంటే కాదండి, కరెక్ట్గా మనం అబ్రాడ్ వెళ్ళేసి అక్కడ మెడిసిన్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఇండియాలో ఈ రెండు మీకు మేజర్ అప్రూవల్ వచ్చింది కదా సార్. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అది ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివిన అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి అది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ కాబట్టి ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏ కంట్రీస్లో ఉన్నాయి ఆ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే రేపు నెక్స్ట్ పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ పీజీ సీట్ ఫ్రీగా కొట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు వితౌట్ నీట్ లేకుండా వెళ్ళేసి ఆ కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీయే తీసుకోండి. జర్మనీ, సో ఈరోజు మన టాపిక్ జర్మనీ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మన జర్మనీ ఏమని చెప్తారు సార్, నీట్ అవసరం లేదు. సో జస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ A1 A2 లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లాంగ్వేజ్ నేర్చుకుంటే వీసా వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంబీబీఎస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, పీజీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, జస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్తారు. అండ్ బడ్జెట్ కూడా ఏంటంటే ఒక 10 నుంచి 20 లక్షల లోపు అయిపోతుంది. ఆ బడ్జెట్ కూడా మీరు ఎంబీబీఎస్ చదువుకుంటేనే బడ్జెట్ మొత్తం మనము సంపాదించవచ్చు. పీజీ ఫ్రీ, మళ్ళీ ఇండియా అవసరం ఏముంది, వితౌట్ నీడ్ ద్వారా వెళ్ళొచ్చు. యుక్రెయిన్ అంతే, వితౌట్ నీడ్ ద్వారా వెళ్ళొచ్చు. ఫిలిపీన్స్ అంతే, వితౌట్ నీడ్ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్తుంటారు. బట్ వితౌట్ నీట్ ద్వారా వెళ్తే సార్ ఆ డిగ్రీ అనేది ఇన్వాలిడ్ ఫ్రమ్ 2019 నుంచి. ఆ డిగ్రీ అనేది 2019 నుంచి డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. ఇది పాయింట్ 100% గుర్తుపెట్టుకుని వితౌట్ నీట్ ద్వారా వెళ్ళడం వల్ల డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. ఎలాంటి అప్రూవల్ గవర్నమెంట్ నుంచి రాలేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సపోజ్ అదే ప్రతి కంట్రీకి అప్లికేబుల్ అవుద్ది. నీట్ ఎలిజిబిలిటీ అనేది నీట్ ఎగ్జామ్ అనేది మ్యాండేట్గా ఉండాలి. సో నీట్ లేకుండా వెళ్తే ఆ డిగ్రీ మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయరు, ఈవెన్ జర్మనీ. సో అది ప్రతి కంట్రీకి యాక్సెప్టబుల్ అవుతుంది. అందుకని ఏంటంటే ఇలాంటి చిన్న మేజర్ పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒక రాంగ్ స్టెప్ వేసారంటే మాత్రం డబ్బులు వేస్ట్ అయిపోతే కెరియర్ వేస్ట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేయడం, ఒక కంట్రీ సెలెక్ట్ చేయాలి. కంట్రీలో యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తేనే మనం 100% దాంతో కూడా బడ్జెట్ కూడా సెలెక్ట్ చేసుకోగలిగితే మాత్రమే మనము
మీరు అనుకున్న గోల్స్ కానీ రీచ్ అవుతారు. ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగితే మాత్రం ఏంటంటే టోటల్ బడ్జెట్ కొలాప్స్ అవుతుంది, కెరియర్ కొలాప్స్ అవుతుంది, టైం వేస్ట్ అయిపోద్ది. ఓకేనా? సో అందుకని మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అసలు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏంటి, ఒక కంట్రీలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, అండ్ నీటే ప్రతి అబ్రాడ్ సంబంధించి ఫుల్ ప్లెడ్జ్ డీటెయిల్స్ ఇచ్చున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే నా వాట్సాప్ నెంబర్ 8074350407 ఈ నెంబర్కి నాకు కనెక్ట్ అవ్వచ్చు. అలానే నీట్ సంబంధించి ఇండియా సంబంధించి నీట్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు, ఏపీ సంబంధించి తెలంగాణ మన తెలుగు స్టేట్స్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఇచ్చున్నాము, ఒకసారి చెక్ చేసుకోండి. అలానే నెంబర్ ఆఫ్ నీట్ ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని టిప్స్ ట్రిక్స్ చెప్పున్నాను. సిస్టమేటిక్ హార్డ్ వర్క్ అని డిఫరెంట్ టాపిక్స్ చెప్పున్నాము. ఒకసారి డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు అబ్రాడ్ వెళ్ళాలన్నా, ఇండియా చదవాలన్నా మీకు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది విత్ రియల్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇండియన్ ఫ్యాక్ట్స్, రియల్ ఫ్యాక్ట్స్ దొరుకుతాయి. ఓకేనా? సో ఇంకో పాయింట్ అండి, ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ టాప్ రేటెడ్ మెడికల్ యూనివర్సిటీ, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, డెవలప్డ్ కంట్రీస్. ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చెప్పున్నా సార్ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమన్నాను. అలానే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోమన్నాను. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్, ఇవన్నీ టాప్ రేటెడ్. బడ్జెట్ సార్ 20 to 25 lakhs బిలో, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఎవ్రీథింగ్ విల్ బి టోటల్ అండర్ 25 lakhs. ఇలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోమని చెప్పున్నాను. మీకు ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే హ్యాపీగా నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి కనెక్ట్ అవ్వండి, కాల్ ఏం చేయండి, వాట్సాప్ ఏం చేయండి. ఓకేనా? సో ఈరోజు జర్మనీ టాపిక్. మనకి ఎక్కువగా సార్ జర్మనీ మనకి ఈ జర్మనీ గురించి చెప్పాలి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్. ఎస్, నిజమేనండి. ఎంబీబీఎస్, నాట్ ఓన్లీ ద ఎంబీబీఎస్, రిమైనింగ్ ఆల్ ద కోర్సెస్, ఇంజనీరింగ్ ఎక్సెట్రా పారామెడికల్ కోర్సెస్, ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ సరికి ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో అక్కడ మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ, నిజమే. బట్ అది ఎవరికి ఏంటి, వాట్ ఇస్ వాట్ అని. సో అసలు ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ముందు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఒకసారి జర్మనీ వెళ్ళాలి అంటే అసలు ప్రొసీజర్ ఏంటి. సో మనం జర్మనీలో ఎంబీబీఎస్ చేయాలి అంటే సార్ A1 A2 లాంగ్వేజెస్, B1 B2 లాంగ్వేజెస్, C1 C2 లాంగ్వేజెస్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 3 స్టెప్స్లో A1 A2 లాంగ్వేజ్. సో A1 A2 లాంగ్వేజ్ నేర్చుకుంటే అప్పుడు మనకి వీసా వస్తుంది. అప్పట్లోపు వస్తే బడ్జెట్ వస్తుంది మనకి 20 లక్షలు వస్తుంది మినిమం. అంటే వెళ్ళక ముందే కట్టాలి డబ్బులన్నీ. అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చేసరికి అంటే A1 A2 లాంగ్వేజ్ ఇండియాలో నేర్చుకోవాలి, B1 B2 అండ్ C1 C2 వచ్చేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోవాలి అంటే ఇక్కడ A1 A2 lakhs 20 lakhs బడ్జెట్, మినిమం 20 lakhs బడ్జెట్ వస్తుంది. A1 A2 లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే సార్ 10+3 అంటే ఇంటర్మీడియట్ అక్కడ 3 years అనమాట, మన దగ్గర 2 years. సో 1 year అడిషనల్గా చదవాలి. ఇందాక మీరు చెప్పి ఫిలిపీన్స్లో ఒకటి అంతే కదా సార్ 10+4 అక్కడ 10+4 అన్నప్పుడు 2 years చదవాలి కదా. సో కరెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే 2 years BS కోర్స్ చదవాలి. ఆ తర్వాత NMAT ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా జర్మనీలో వస్తుంది సార్ 10+3 కదా, ఇక్కడ 2 years అవుతాం కాబట్టి అక్కడ 1 year ఇంటర్మీడియట్ చదవాలి. దాన్ని స్టూడెంట్ కొలీగ్ అంటారు. సో ఇక్కడ స్టూడెంట్ కొలీగ్ 1 year చదివిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడతారు. అదే ఫిలిపీన్స్లో అయితే NMAT ఎగ్జామ్ అంటారు, ఇండియాలో అయితే నీట్ ఎగ్జామ్ అంటారు, జర్మనీలో అయితే ఫ్రస్టలస్ ఫ్రూఫోంగ్ ఎగ్జామ్ అంటారు. ఫ్రస్టలస్ ఫ్రూఫోంగ్ ఎగ్జామ్. సో ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట ఇక్కడ ఫిలిపీన్స్లో వచ్చేసరికి. సో మనకు ఫిలిపీన్స్లో NMAT ఉంటుంది కదా సార్, NMAT ఇన్ ఫిలిపీన్స్. అలానే జర్మనీలో వచ్చేసరికి, అదే ఇండియాలో వచ్చేసరికి నీట్ ఎగ్జామ్, అదే జర్మనీలో వచ్చేసరికి ఫ్రస్టలస్ ఫ్రూఫోంగ్. సో ఇక్కడ పాస్ అవ్వాలి అంటే అప్పుడు B1 B2 లాంగ్వేజ్ రావాలి, A1 A2 B1 B2 ఇండియాలో రావాలి, A1 A2 అండ్ B1 B2 వచ్చేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత జర్మనీలో వెళ్ళిన తర్వాత జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత 1 year స్టూడెంట్ కొలీగ్ చేయాలి. సో అక్కడ ఇంటర్మీడియట్ అనమాట, ఇంటర్మీడియట్. ఆ తర్వాత వచ్చేసరికి ఫ్రస్టలస్ ఫ్రూఫోంగ్ ఎగ్జామ్ అంటారు. ఈ ఫ్రస్టలస్ ఫ్రూఫోంగ్ ఎగ్జామ్ అనేది మనకి నీట్ ఎగ్జామ్ మాదిరి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట. సో అక్కడ బేస్డ్ ఆన్ స్కోర్ను బట్టి మీకు ఇక్కడ గవర్నమెంట్ సీట్ సేమ్ మళ్ళీ ఇండియాలో మాదిరే గవర్నమెంట్ సీటా ఆర్ ప్రైవేటా. గవర్నమెంట్ అయితే ఫ్రీ, ప్రైవేట్ అయితే పేమెంట్ చేయాలి. ఓన్లీ మీ గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్లో మాత్రం ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైవేట్లో మళ్ళీ పేమెంట్ చేయాలి. ఒక 10 lakhs ఆర్ 15 lakhs, 15 to 20 lakhs మళ్ళీ పే చేయాలి. అప్పుడు మీరు ఎంబీబీఎస్ సీట్లోకి వెళ్తారు, అప్పుడు ఎంబీబీఎస్కి వెళ్తారు. సో ఇక్కడ మళ్ళీ కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఈ ఫ్రస్టలస్ ఫ్రూఫోంగ్ అనేది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అది ఈ లాంగ్వేజ్, ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉండదండి. సో జర్మనీకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ అనేది ఎక్కడ ఉండదు. A1 A2 లాంగ్వేజ్ అనేది ఏంటంటే బేసిక్స్ అనమాట. ఆలు ఈలు ABCDలు నేర్పిస్తారు, ఎక్కడోసరికి వర్డ్స్ నేర్పిస్తారు, ఎక్కడోసరికి గుణింతాలు, ఇంకా డిఫరెంట్ ఎడిషనల్ అనమాట. జస్ట్ అంటే ఈ లాంగ్వేజ్ కోర్సులు అనమాట. మనం తెలుగు ఏ విధంగా నేర్చుకుని ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకుంటాం ఫస్ట్ నుంచి చివరి వరకు సేమ్ లైక్ దట్ లాంగ్వేజ్ నేర్పిస్తారు.
ఈ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ మొత్తం ఎవ్రీథింగ్ లాంగ్వేజ్ కానీ క్లాస్ కానీ ఇంగ్లీష్లో ఉండవు. అక్కడ మీకు క్లాసెస్ ఇంగ్లీష్లో ఉండవు, దాంతోపాటు సరికి ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో ఉండవు. మొత్తం ఫస్ట్ నుంచి మీరు ప్రతిదీ, సో ఫస్ట్ నుంచి కూడా మీరు ప్రతిదీ జర్మనీలోనే ఎలా ఎగ్జామ్స్ రాయాలి, జర్మనీలోనే ఆన్సర్స్ చేయాలి, జర్మనీలోనే ఎవ్రీథింగ్ విల్ బి కన్వర్టెడ్ జర్మన్, సేమ్ బీ లైక్ దట్. అంటే వాళ్ళ జిరాక్స్ కాపీ అవ్వాలన్నమాట, వాళ్ళలానే లాంగ్వేజ్ మాట్లాడాలి, వాళ్ళలానే భాష మొత్తం ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇంగ్లీష్ అనేది అక్కడ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనేది అక్కడ ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్స్ రాసేది ఇంగ్లీష్లో కాదు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ లాంగ్వేజ్ కానీ ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే వీసా వస్తుంది, లాంగ్వేజ్ లేకుండా వీసా రాదు. మీరు రష్యా వెళ్ళినా, యుక్రెయిన్ వెళ్ళినా, కజకిస్తాన్ వెళ్ళినా మనకి ఏంటంటే అక్కడ ఇంగ్లీషే కాబట్టి మనకి ఇక్కడ మామూలుగా ఇంగ్లీష్ మాట్లాడతాం కాబట్టి సో మనం డైరెక్ట్గా ఏంటంటే వెళ్ళొచ్చు, వితౌట్ వీసా ప్రాబ్లం ఉండదు అనమాట. సో జర్మనీ వెళ్ళాలంటే కంపల్సరీగా మీరు A1 A2 లాంగ్వేజ్ నేర్చుకోవాలి. తర్వాత అక్కడ బ్లాక్ అకౌంట్ అని ఉంటుంది, ఒక 10 లక్షలు బ్లాక్ అకౌంట్లో పే చేయాలి. తర్వాత మీ పర్సనల్ ఎక్స్పెన్స్ ఉంటాయి, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటుంది అనమాట. జర్మనీ అనేది సార్ పూర్తిగా ఇంకో విషయం కూడా చెప్తున్నారు, జర్మనీ అనేది పూర్తిగా లాంగ్వేజ్ పూర్తిగా నేర్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో, మనం ఇప్పుడు తెలుగు ఏ విధంగా మాట్లాడుతున్నామో జర్మనీ కూడా అదే రేంజ్లో మాట్లాడగలగాలి, అదే రేంజ్లో మనం ప్రొనౌన్స్ చేయాలి, అదే విధంగా మనం స్పెల్స్ చేయాలి, అదే విధంగా రిటర్న్ రైటింగ్ ఉండాలి. సో అర్థం చేసుకోండి. సో మనం తెలుగు వాళ్ళమంటే ఫస్ట్ నుంచి తెలుగు ఏ విధంగా మాట్లాడుతున్నామో మదర్ టంగ్, సేమ్ జర్మనీ వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ మదర్ టంగ్ మాట్లాడగల కెపాసిటీ ఉండాలి. అది మీరు 1 ఇయర్లో నేర్చుకోవాలి, 1 or 2 ఇయర్స్లో. ఇండియాలో A1 A2కు 1 ఇయర్ పట్టుద్ది. సో ఆ తర్వాత B1 B2 C1 C2 ఇన్ని నేర్చుకొని ఫ్రెస్టలస్ ప్రొఫెషన్ ఎగ్జామ్ రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఇది జర్మనీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది రాసి ఇది పాస్ అయ్యి ఆ తర్వాత MBBSలోకి వెళ్తే MBBSలో కూడా పూర్తిగా ఇంగ్లీష్ ఉండదు. జర్మనీలోకి వెళ్తే పూర్తిగా ఇంగ్లీష్ ఉండదు. ఇక్కడ ఓన్లీ ప్లస్ మేజర్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఒక 4-5 మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ, బట్ మీరు జర్మన్గా కన్వర్ట్ అవ్వాలి పూర్తిగా, లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్స్ లాంగ్వేజ్ అన్నీ జర్మనీలో ఉంటాయి. దాంతోపాటు వచ్చేసరికి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఉంటుంది. ఇక్కడ మన జర్మనిస్ట్కే కాదు, ఆ ప్రపంచంలో ఎవరైనా అక్కడికి వెళ్ళేసి ఫ్రీ ఎడ్యుకేషన్ చేయొచ్చు, మన ఒక్కరికే కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు ఏంటంటే మన 100% వచ్చేసరికి ఆ లాంగ్వేజ్ ప్రిఫరబుల్ అయి ఉండాలి. సపోజ్ ఇక్కడ ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ ఇండియా రావడమే, చాయిస్ లేదు. అప్పట్లో మీకు 20 లక్షలు 25 లక్షలు ఖర్చు వస్తుంది. సో అంటే పూర్తిగా ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు అయితేనే ఫ్రీ సార్, ప్రైవేట్లో అయితే ఫ్రీ కాదు. గవర్నమెంట్ సీట్ రావాలంటే మీకు అర్థం తెలుసు కదా, కాంపిటీషన్ హై లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో హై లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తట్టుకొని మనకు గవర్నమెంట్ వస్తే ఫ్రీ, నో అబ్జెక్షన్. అదే ప్రైవేట్లో అయితే మాత్రం మీరు కంపల్సరీ యాజ్ ఇట్ ఈస్గా ఫీజులు పే చేయాల్సి వస్తుంది. సో ఇవి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటు వచ్చేసరికి సార్ జాబ్, సో తర్వాత వచ్చేసరికి MBBS 4 years, PG 3 to 6 years బేస్డ్ ఆన్ మన ఎలిజిబిలిటీ, బేస్డ్ ఆన్ మన యొక్క చూజ్ చేసుకునే బ్రాంచ్ని బట్టి. సో ఇక్కడ మెయిన్ వచ్చేసరికి సార్ ఈ ఎంట్రన్స్ ఎగ్జాము మొత్తం ఇక్కడ వచ్చేసరికి మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మొత్తం ఉంటుంది. లాంగ్వేజ్ నేర్చుకోలేకపోయినా ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి 50% లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇంకో 50% వచ్చేసరికి సార్ మనకేంటంటే అది EU మెంబర్ అనమాట. అంటే యూరోపియన్ యూనియన్ అని చెప్పున్నాను. యూరోపియన్ యూనియన్ అంటే ఒక 40 కంట్రీస్ కలిసి ఒక గ్రూప్గా క్రియేట్ అవుతాయి అనమాట. సో మనం OPEC కంట్రీస్ లేకపోతే సూపర్ పవర్స్ అని ఒక 5-6 అంటాం కదా, అలానే EU మెంబర్స్ అంటే వాళ్ళ యొక్క వెల్ఫేర్ కాపాడుకోవడానికి ఏంటంటే అక్కడ జర్మనీ కూడా EU మెంబర్ అనమాట. సో ఇక్కడ జర్మనీలో EU మెంబర్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం వెళ్తాం, మనం ఇండియన్స్ వీఆర్ నాట్ EU మెంబర్స్. సో వాళ్ళు అక్కడ EU మెంబర్స్ ఎవరైనా పోలాండ్ కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న హంగరీ కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అనమాట. ఇది జాబ్ ఆపర్చునిటీకి కానీ లేకపోతే ఫర్దర్గా వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనకి నాన్ EU మెంబర్స్ అంటే వాళ్ళకి రిజర్వేషన్ మాదిరి అది. సో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది అనమాట EU మెంబర్స్ వాళ్ళకి, మనకి నాన్ రిజర్వేషన్ అనమాట. సో మనకి జాబ్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మన ప్రొఫైల్ కూడా చాలా లాంగ్గా చెక్ చేస్తారు. కంపల్సరీగా మనకు ఎవరో ఒకరు ఉండాలి మన సపోర్ట్ చేసేవాళ్ళు. సో మన US UK కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మన వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మన సపోర్ట్ చేస్తారు, ఈజీగా వస్తాయి. సో అది అయిగాక జర్మనీ వచ్చేసరికి క్యాపిటలిస్ట్ కంట్రీ కాదు. సో అది అలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ కన్సిడర్ చేయాలన్నమాట. సో MBBS ఫ్రీయే కాదని చెప్పట్లేదు, బట్ ఈ లాంగ్వేజ్ అనేది పూర్తిగా జర్మన్లా కన్వర్ట్ అవ్వాలి, వాళ్ళ మాట్లాడగలగాలి, వాళ్ళ ఎగ్జామ్స్ రాయాలి, వాళ్ళ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ రాసే క్యాపబిలిటీ ఉండాలి. ఇట్ ఇస్ నాట్ సింపుల్ అండ్ ఇట్ ఇస్ నాట్ వెరీ వెరీ టఫ్ అనమాట. మనం చాలా సింపుల్గా చెప్తాం కానీ చాలా 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 కష్టం అనమాట. ఈ లాంగ్వేజ్ కొత్తగా లాంగ్వేజ్ నేర్చుకొని ఇప్పుడు ఏజ్ ఆఫ్ 18-20లో మన లాంగ్వేజ్ కొత్తగా నేర్చుకోవాలంటే హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో రిమైనింగ్ ఫ్రీయే కాదని చెప్పట్లా, అయినా సరే అప్పుడులో ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా ఖచ్చితంగా. ఫ్రెస్టలస్ ప్రొఫెషనల్ ఎగ్జామ్ ఉంటుంది, అది హైలీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎందుకంటే మనకు అసలు లాంగ్వేజ్ రాదు కదా ముందు, మనకు అసలు లాంగ్వేజ్ వస్తే అనుకోవచ్చు. దాని బదులు ఫిలిపీన్స్ అంటే 100% బెస్ట్ దీనికంటే. ఎందుకంటే ఫిలిపీన్స్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది.
ఒక అటెంప్ట్ కాదు ఒక అటెంప్ట్ రాసుకోవచ్చు. ఇది ఏంటంటే పూర్తిగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సగం టైం అయిపోయింది. సో ఆపర్చునిటీస్ ఆర్ వెరీ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మన ఇండియన్స్కి అంతగా ఉండవు యూరోప్ కాంటినెంట్లో. మనకి ఇక్కడ యూఎస్ఏ, యూకే, కెనడా అయితే మనకి ఏంటంటే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కాబట్టి మనం కూడా ఇంగ్లీష్ మాట్లాడతాం కాబట్టి. అది కాక మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే యూరోపియన్ యూనియన్లో మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు లాంగ్వేజ్ నేర్చుకునే అవన్నీ ఉండేవాళ్ళు. ఆ తర్వాత సో మెయిన్ ఇదేనండి, మనకేం చెప్తారు ఫ్రీ ఎంబీబీఎస్ ప్లస్ పీజీ అంటే అదే మరి అక్కడ ఫ్రీ ఎంబీబీఎస్. బట్ ఏంటంటే మీకు 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు వస్తుంది. మళ్ళీ జాబ్ ఆపర్చునిటీ వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ కాదని చెప్పట్లేదు, రేసిజం ఉండదు. నీట్ నాట్ రిక్వైర్డ్, మేబీ ఎస్ నీట్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే నీట్ నాట్ రిక్వైర్డ్ అంటే సో ఒక మన ఎంస్ ఎందుకంటే నీట్ నాట్ రిక్వైర్డ్ అంటే సార్ మనకి ఇక్కడే డిగ్రీ జర్మనీ డిగ్రీ అనేది ఇండియాలో వ్యాలిడ్ కాదు, 100% ఇండియాలో వ్యాలిడ్ కాదు. ఎందుకు వ్యాలిడ్ కాదంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నీట్ అనేది అవసరం ఉండదు. సో నీట్ అవసరం లేదంటే ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ కాదు. దీనికంటే ఇంకో పెద్ద రీజన్ ఏంటంటే మనకు నీట్ కంపల్సరీ పాస్ అవ్వాలి. మన ఇండియాలో అబ్రాడ్కి వెళ్ళినప్పుడు మన ఇండియాలో మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే 2 రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. నెంబర్ 1 రూల్ వచ్చేసరికి మెయిన్ రూల్ వచ్చేసరికి నీట్ ఇక్కడ పాస్ అవ్వాలి. నెంబర్ 2 వచ్చేసరికి ఎంసే అప్రూవ్ చేసిన మెడికల్ కాలేజ్ చదివితే మాత్రం వాళ్ళు ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోగలరు. సో నెంబర్ 1 రూల్ వచ్చేసరికి సార్ నీట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. పాస్ అయిన తర్వాత మాత్రం ఏ కంట్రీకైనా మన ఎంబీబీఎస్ ఎలిజిబుల్. ఆ కంట్రీలో చదివే కాలేజీ కంపల్సరీగా మన ఇండియాలో ఎంసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది కంపల్సరీగా ఆ డిగ్రీ ఆ కాలేజీని ఆథరైజ్డ్ ఉండాలి, ఎంసీ అప్రూవల్ ఉండాలి. ఎంసీ అప్రూవల్ లేకపోతే ఆ డిగ్రీ అనేది ఇండియాలో ఇన్వాలిడ్. ఈ 2 పాయింట్లు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని ఏదైనా డౌట్ వస్తే నా వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి. సో అందుకని ఏంటంటే ఇక్కడ జర్మనీలో వచ్చేసరికి ఎంసీ అప్రూవ్ చేసిన మెడికల్ కాలేజీ 3 మాత్రమే ఉన్నాయి. ఆ 3 గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో మన వాళ్ళకి 99.99% ఆ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో రాదు. ఇక్కడ ఉంది చెప్పాను కదా గవర్నమెంట్ ప్రైవేట్ అని చెప్పాను కదా. ఈ గవర్నమెంట్ కాలేజీలో చదివితే ఆ 3 కాలేజీలు ఉంటే ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ 400 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 45 to 60 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 60 మెడికల్ కాలేజీలు ఓన్లీ 3 మాత్రం అప్రూవ్ చేసింది. ఇక్కడ కౌన్సిలింగ్లో మనకి ఏదో వస్తుందో తెలియదు కదా. ఆ 3 వస్తే ఓకే, ఆ 3 రాకపోతే ఆ 3 కాలేజీలు రాకపోతే సో డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అనమాట. సో అందుకని బీలైకే జర్మన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఫ్రెస్టలస్ ప్రొఫింగ్ ఎగ్జామ్ అనేది చాలా టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో ఉండదు, జర్మనీలో ఉండాలి. మనం 1 year 2 years లాంగ్వేజ్ మొత్తం నేర్చుకోవడం అసంభవం. కనీసం చాలా రేరెస్ట్ అనమాట. సో ఇది జర్మనీ ప్రిఫర్ బడ్జెట్ తక్కువ అన్న ఫ్రీ ఎంబీబీఎస్ ప్లస్ పీజీ ఫ్రీ అన్న కనీసం 20 నుంచి 30 లక్షలు వస్తుంది. ఆ 30 లక్షలు పెట్టుకుంటే రష్యాలోనో యుక్రెయిన్లోనో కజకిస్తాన్లోనో హ్యాపీగా విత్ స్కాలర్షిప్స్ తోటి బ్రహ్మాండంగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పీజీకి వచ్చేసరికి ఇండియాలో చేసుకోవచ్చు. పీజీ ప్రపంచంలో ఎక్కడ ఆపర్చునిటీస్ లేవు మన ఇండియాలో తప్పితే. సో నేను ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో పెట్టున్నాను, ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్, పీజీ ఇన్ ఇండియా. ఆ వీడియో ఉంది, ఒకసారి ఆ వీడియో చూడండి. ఆపర్చునిటీస్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన ఇండియాలో ఉంది ఆపర్చునిటీస్. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను చాలా అనలైజ్ చేసి చెప్పా ఈ వీడియో. ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్, పీజీ ఇన్ ఇండియా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది జర్మనీ అనేది నాకైతే సూటబుల్ ఆప్షన్. అసలు అది కన్సిడర్ చేయొద్దు జర్మనీ అనేది. ఇట్స్ టోటలీ బ్లర్ అనమాట, మిస్టేక్ అనమాట. ఎవరో 100లో 1 మెంబర్ మనం చెప్పలేము. వాళ్ళు ఎవరో దాని మీద ఎంతూజియాజం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈ ఎగ్జామ్స్ అనేది ఏంటంటే ఇంగ్లీష్లో ఉండవు. వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అది ఎంత టఫ్. మళ్ళీ ఎగ్జామ్స్ వాళ్ళ లాంగ్వేజ్లో రాయాలి. సో మనకి ఇంగ్లీష్ ప్రొవైడ్ చేయరు. మనకి రష్యా ఉంది, మనకి ఇంగ్లీష్ ఎంబీబీఎస్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, ఎగ్జామ్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. యుక్రెయిన్లో అంతే, ఫిలిపీన్స్లో అంతే, ఎక్కడైనా అంతే. యుక్రెయిన్లో కూడా అంతే కదా. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి మనకి ఇంగ్లీష్లో చెప్తే ఇంకా ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఇంగ్లీష్ కాదు కదా, జర్మనీ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ ఉంటాయి, జర్మనీలోనే చెప్తారు ఎవ్రీథింగ్. అంటే మీకు 2 yearsలో మీరు ఎంత కోపపోవాలో అర్థం చేసుకోండి. అయినప్పుడు 30 lakhs బడ్జెట్ వస్తుంది. సో అదనేది మీకు ఇది పాస్ అవ్వగలను, లాంగ్వేజ్ నేర్చుకోగలను, ఇంత టఫ్ జాబ్స్ కూడా అంత సింపుల్గా రావు. కంపల్సరీ మీ యూ మెంబర్ కాదు కదా, యూ మెంబర్ అయితే మాత్రం వస్తుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.